తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఆర్డరీ మీడియా. వివాహ వేడుక మహోత్సవం అనేసరికి చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటుంటాం. మనం ఆ రోజు చేసే హంగు ఆర్భాటాలు అన్నీ కూడా కలకాలం గుర్తుండాలని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానింగ్స్ అయితే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. కానీ ఆ రోజు జరిగే వివాహ తంతు వేడుకల్లో భాగంగా మనం చేసే కార్యక్రమం నలుగురికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా సమాజానికి సేవ చేసే విధంగా ఉంటే ఆ ఆనందం మరింత రెట్టింపు అవుతుంది కదా. అంతేకాదు, ఆ వివాహ వేడుక మహోత్సవం అందరికీ కూడా కలకాలం గుర్తుంటుంది. సో అందులో భాగంగానే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నూతన వధూవరులు ఇద్దరు కూడా ఒక వినూత్న ప్రయత్నానికి అయితే మాత్రం తెరలేపారు. ఏం లేదండి, పెళ్లికి అందరూ వస్తారు కదా, విందు భోజనాలు చేస్తారు, పెళ్లికి చేసిన డెకరేషన్ చూస్తారు. అదే విధంగా ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క అందాన్ని చూసి మంత్రముగ్ధులు అవుతారు. వారికి చేసే మేకప్ ని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు వివాహ వేడుక కోసం. కానీ అక్కడ ఒక సామాజిక సేవా కార్యక్రమం చేస్తే అందరినీ ఆలోచింపజేస్తుంది కదా. ఎస్, అదే దానికోసమే ఆలోచించి నూతన వధూవరులు దేవి అదే విధంగా వెంకటేష్ దంపతులు ఇద్దరు కూడా అక్కడ విందు భోజనాలకు వచ్చే వారందరినీ ఆలోచింపజేసేలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది అనుకుంటారు, పెళ్లి కోసం వెళ్తున్నాం కదా, రక్తం దానం ఇవ్వాలా, అమ్మో నీరసం అయిపోతుంటూ. కానీ మీరు ఎలా అయినా ఆలోచించండి, మేము నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలని మా దంపతులు అనుకుంటున్నామంటూ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా ఇద్దరు వధూవరులు కూడా అక్కడ రక్తదానాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సో ఒకసారి మాట్లాడదాం, ఈ వినూత్న ఆలోచన ఎలా వచ్చింది ఇద్దరు కూడా. అబ్బాయి అంటే చాలా డేరింగ్ గా ఉంటాడు, కానీ అమ్మాయి అనేసరికి రక్తదానం అంటే కాస్త వెనకడుగు వేస్తాం. ఎందుకంటే ముందు నుండి కూడా చాలా హరీగా ఉంటాం. పెళ్లి ఫంక్షన్ అనేసరికి మళ్ళీ నీరసించిపోతాం. అలానే కాదు, చాలా రకాల క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కానీ వధువు దేవి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చింది, నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఒకసారి మాట్లాడేద్దాం న్యూలీ మ్యారీడ్ కపుల్స్ తోని. హాయ్. ముందుగా నూతన వధూవరులు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి కూడా, నలుగురిని చేశారు. అందరినీ కూడా పెళ్లి అనేసరికి ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్ చూస్తాం, మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం, ఫలానా పెళ్లికి వెళ్ళాం, తింటాం, ఒక వారం రోజులు మాట్లాడతాం, నెల రోజులు మాట్లాడతాం. కానీ ఆ రోజు జరిగే ఒక వినూత్న కార్యక్రమం గురించి ఎవరి పెళ్లికి వెళ్ళినా, ఫలానా మా ఆవిడ పెళ్లికి వెళ్ళాం, అక్కడ వాళ్ళిద్దరూ రక్తదానాన్ని కూర్చుండిపోయారు, పెళ్లిపేటల మీద ఉండొచ్చి మరి అంటే ఆ మాట తరతరాలు కూడా వెళ్తుంది కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? మా నాన్నగారు. అతను ఆలోచన. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా దానికి అది కొంచెం ఇదిగా ఉండాలని చెప్పి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేస్తారు. నలుగురికి హెల్ప్ఫుల్ గా ఉండాలి, ఇది గుర్తుండాలి, ఒక నలుగురికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే సామాజిక సేవా కార్యక్రమాలు అంటే చాలానే ఉంటాయి. పేదలకి ఫుడ్ డొనేట్ చేయడం, లేదు అంటే ఏ ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవడం. కానీ ఇప్పుడు వేసవి ముఖ్యంగా మనం కోవిడ్ టైంలో కూడా చూసాం, రక్త నిల్వలు తక్కువగా ఉండడం వల్ల ఇంతమంది రక్తం అందక ఆపరేషన్స్ టైంలో కానీ, గర్భిణీలకి ముఖ్యంగా, లేదంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు. సో అవన్నీ ఆలోచించారా? ఎండాకాలంలో పెళ్లి చేసుకుంటే కంపల్సరీగా మనం రక్తదానం చేయాలని అసలు అమ్మాయికి చెప్పారు. దేవి నీకు చెప్పారా? చెప్పారు. మరి మీరేమన్నారు ఫస్ట్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా మందికి ఉపయోగపడుతుంది కదా బ్లడ్ ఇవ్వడం. మరి అనుకోలేదా, అయ్యో ఇన్ని రోజులుగా నేను గ్లామర్ గా, అంటే ఆ రోజు స్పెషల్ అకేషన్, స్పెషల్ మూమెంట్, ఎందుకంటే మెమరబుల్ మూమెంట్స్ అవన్నీ కూడా, ఈ రోజు నేను ఇస్తే కాస్త నీరసం అయిపోతాను కదా, మొహం వాడిపోయినట్టుంది, పిక్స్ లో మళ్ళీ నేను బాగా పడనేమని చిన్న స్వార్థం ఉంటుంది లేడీస్ అనేసరికి. ఆ రోజు అలా అనిపించలేదా? అలా ఏం అనిపించలేదు, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలంటే ఏదైనా చేస్తాం కాబట్టి నేను ఇంకేం వెనకబడలేదు. మా మంచి విజయనగరం వధువు దేవి నిజంగా మంచి అమ్మాయి. అన్ని కట్టుబాట్లు, అంటే చాలా మంది ఆ రోజు ఇవ్వకూడదు అని పెద్దలు కూడా అంటుంటారు, ఈ రోజు ఇంకో రోజు చూద్దామని. కానీ ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి తను కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చింది. సో వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, ఎప్పుడైనా ఒక అంటే రక్తం అందక ఎవరైనా ఇబ్బంది పడడం నీ లైఫ్ లో ఎప్పుడైనా చూసావా? చూసాను మేడం. ఏ టైంలో? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్నారు వైజాగ్ లో. అప్పుడు సడన్ గా ఫోన్ చేశారు, వెళ్ళాము, ఇచ్చాము. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఫస్ట్ టైం ఇవ్వడం, ఇది సెకండ్ టైం. అవునా? మరి ఎలా కాదు, నీ ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ కి వచ్చారు కదా, వాళ్ళు అనలేదా అరే ఏంటి ఈ టైంలోని? చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు మేడం. యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా బాగా చేశారని చెప్పారు.
మరి వీళ్ళ పేరెంట్స్ ని ఎలా కన్విన్స్ చేశారు? కొంత పేరెంట్స్ అనేసరికి మా అమ్మాయి ముందే అల్పంగా ఉందయ్యా, ఇంకా ఇవ్వడానికి ఇప్పుడే కొన్ని రోజులు ఆగండి అయ్యా అనేసి అంటారు కదా. మంచి కార్యక్రమం కాబట్టి అందరూ బాగా సపోర్ట్ చేశారు మేడం. ఉమ్. మీ ఇద్దరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రక్తం support ఇవ్వడానికి సిద్ధమైపోయి అంటే మా నాన్నగారు అందరినీ మోటివేట్ చేశారు అలా. ఆ, ఉమ్. చిన్నప్పటి నుండి కూడా మీ ఫాదర్ ఎక్కువ సామాజిక సేవా కార్యక్రమాలకు మేడం. ఇష్టమా? చాలా మేడం. ఉమ్. ఇంట్లో వాళ్ళకన్నా సమాజమే ఎక్కువ. సరే, మీ పెళ్లికి వచ్చిన తర్వాత అక్కడ మీరిద్దరు రక్తం ఇవ్వడం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఫోన్ చేసి అసలు చాలా ఏమన్నారు? మంది చెప్పలేని కూడా వాళ్ళు కూడా ఈ విజువల్స్ ఇవన్నీ మీడియా నుంచి వెళ్ళేసరికి చూసేసరికి వాళ్ళు ఫోన్ చేసి ఎంతలా చేశారంటే చాలా బాగా చేశారని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి చాలా ఇచ్చేసారు, ఉమ్. కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఉమ్. మరి ఎలా కాదు, తను చెప్తుంది బయటికి, కానీ మీ వైఫ్ ని కన్విన్స్ చేయడానికి ఫస్ట్ నువ్వు చెప్పారా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్? తను ఏం చెప్పినా కాదనకన్నా ప్రతి విషయంలో మా మ్యారేజ్ విషయం దగ్గర నుంచి అన్ని తను సపోర్ట్ చేసుకొని మంచి వస్తుంది అమ్మాయి మేడం. కదా, అవును ఇన్నోసెంట్ మేడం. కదా. బాగా సపోర్ట్ చేసింది. అంటే ఫస్ట్ మీరు ఆలోచించిన ఆలోచనకే తను ఏకగ్రీవంగా తను డెసిషన్ చెప్పేసింది. సో అప్పటి నుండి కూడా మంచి అమ్మాయి అనిపించిందా? ముందు నుంచి మంచి అమ్మాయి కాబట్టి నన్ను ఇష్టపడి తన ఇంట్లో ఏ, వాళ్ళు love ఒప్పించి marriage మరీ ఆ? అరేంజ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్డ్. కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడి ఉంటావు నువ్వైతే. అవునా? రక్తాలు చిందించారు ఆ రోజు. ముందు చిందించలేదు కానీ ఆ రోజు చిందించారు. ఎస్. వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళ పేరెంట్స్ కూడా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నుండే వారి యొక్క ఆలోచనలే పిల్లలకు కూడా వస్తాయి అనడంలో వారి యొక్క పాత్ర కూడా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ చేసే సామాజిక సేవా కార్యక్రమాలు చూసి పిల్లలు కూడా, అరే నా మ్యారేజ్ లో కూడా కాస్త ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తే నలుగురు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రక్త నిలువల కొరత అని మనమైతే మాత్రం స్టాప్ చేయొచ్చు. వేసవి అనేసరికి చాలా ఎక్కువగా రక్తం అనేది వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్స్ చూస్తుంటాం. ఈ టైంలో ఎక్కువగా రక్తం కూడా అవసరం ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ ని కూడా, ఎందుకంటే వీరు చెప్పడం, వారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం, అంతేకాకుండా ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక స్పెషల్ అకేషన్ గా క్రియేట్ చేసేందుకు పేరెంట్స్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కదా. సో పేరెంట్స్ తో కూడా మాట్లాడతాం. ఎస్, పాపి నాయుడు గారు, ఎలా అనిపించింది? వచ్చిన కొత్త కోడలు ఒక మంచి కార్యక్రమం చేసి మీ ఇంట్లో అడుగు పెట్టింది కదా, ఎలా అనిపిస్తుంది? ఇది మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో నేను 93 నుండి కూడా సేవాకారం చేస్తున్నాను. అలాగే మరి మా అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్లో మా కోళ్ళకి అబ్బాయికి చెప్పడం జరిగింది, మనం మీ మ్యారేజ్ రిసెప్షన్ రక్తదాన శిబిరం పెడతానని. ఓకే చెప్పారు వాళ్ళు. ఇదివరకు మా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ ఎందుకు పెడతానంటే, మాకు ఏప్రిల్, మే, జూన్లో బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువ గైనిక్ ఆపరేషన్లు అవ్వడం, డెలివరీ కేసులు అప్పుడు ఎక్కువగా ఉంటాయి. కాలేజీ సెలవులు, క్యాంపస్ కూడా ఎగ్జామ్స్ టైంలో ఎవరెవరు కాబట్టి నేను ప్రతి ఏడాది ఈ నెలలో పెడుతుంటాను. కాకపోతే ఆ సందర్భం మ్యారేజ్ వచ్చింది కాబట్టి ఈ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గ్రంథాలయాల మీద, లైబ్రరీస్ ఇప్పుడు నేను 34 టైమ్స్ ఇవ్వడం జరిగింది బ్లడ్. నేను ఇచ్చిన ప్రతిసారి ఒక క్యాంప్ పెడతాను. ఒక 50, 50, 60 మెంబర్ ఫోన్ చేస్తే 10 మెంబర్స్ అయినా ఇస్తారు. మన వల్ల కొంతమంది ప్రాణాలు కాపాడొచ్చు అనే ధ్యేయంతో ఇటువంటి కార్యక్రమం నేను చేపడుతుంటాను. అదేవిధంగా లైబ్రరీస్ మీద అవేర్నెస్, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అప్పట్లో మాకు చదువుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలా ఇంకెవరో ఇటువంటి ఇబ్బంది పడకూడదని పేద పిల్లలు బుక్స్ ఇవ్వడాన్ని, చాలా సేవా కార్యక్రమాలు నేను మొదలుపెడతాను. అలాగే జొన్నవలస హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో SM చైర్మన్ కూడా చేశాను. అప్పుడు పిల్లలకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చిన పిల్లలకి ఒక డొనేషన్ అనేది, అంటే బుక్స్ కొనుక్కోవడానికి కాలేజీకి వెళ్ళి ఉపయోగపడుతుందని ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలకి 2000, సెకండ్ క్లాస్ వచ్చిన పిల్లలకి 1000 రూపాయలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు. అంటే పెద్దలుగా పెద్దలు ఎలా ఆలోచించడంలో తప్పులేదు, కానీ అదే అంటే మనం చేసే సేవ కూడా పిల్లలు కూడా చేయాలని, అంటే మనం ఆలోచించడం ఒక ఎత్తు, కానీ పిల్లల్లో కూడా ఆ సేవా మార్గాన్ని తీసుకురావడం ఒక ఎత్తు. పిల్లలు కన్విన్స్ చేయడానికి ప్రస్తుతం యూత్ కానీ, ఇప్పుడు వస్తున్న జనరేషన్ కానీ ఇలా చెయ్యండి, ఇలా ఉండండి అంటే యాక్సెప్ట్ చెయ్యరు. కానీ మీ పిల్లలు, అంటే మీ కోడలు, కొడుకు, నవదంపతులు ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. చిన్నప్పటి నుండి కూడా, అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి అబ్బాయి మోటివేట్ అయ్యాడా, లేదు అంటే నా పెళ్లిలో ఒక డిఫరెంట్ గా ఉండాలి, ఈ
హంగు ఆర్భాటం ఇవన్నీ కాదు, నేను ఒక స్పెషల్ గా కనిపించాలని ఆలోచిస్తాను. స్పెషల్ అని ఎప్పుడు ఉండదు, మనం సేవా కార్యక్రమాలు చేయడమే మన ధ్యేయం. దాంట్లో మా అల్లుడు గారు కూడా నిన్న బ్లడ్ డొనేషన్ చేశారు. ఫ్యామిలీ మొత్తం ఆ, ఫ్యామిలీ మొత్తం బ్లడ్ మా అల్లుడు గారు అబ్బాయి అయితే రైతు బజార్లో కాయగూరలు అమ్ముకున్న ఆమె కూడా వచ్చి నిన్న ఫంక్షన్కి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసింది. మనం ఇన్స్పిరేషన్ అంతే. Yeah. మనం పెట్టేది ఇప్పుడు మన ప్రోగ్రామ్కి వస్తున్నారు, వచ్చినప్పుడు ఈ క్యాంప్ చూసి ఇంకోళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నేను చేపడుతుంటాను. ఈ మ్యారేజ్లో పెట్టడం అనేది నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఒక వినూత్న ఆలోచన అనుకోవచ్చా? ఎక్కడైనా సరే చెప్తున్నాను కదా, స్పెషల్ డిఫరెంట్ డిషెస్ పెడుతుంటారు. డిఫరెంట్. మన ఆంధ్రాలో ఫస్ట్ టైం మన మ్యారేజ్ రిసెప్షన్ మన పంజాబ్ లో చూశాను, గుజరాత్ లో ఇది టీవీ ఛానల్స్ లో రావడం చూసాను. ఓకే, మన ఆంధ్రాలో ఫస్ట్ టైం మ్యారేజ్ రిసెప్షన్ లో పెట్టడం మనదే ఫస్ట్ టైం. సరే, ఒక మంచి కార్యక్రమం చేశారు కదా. ఫ్రెండ్స్ నుండి వచ్చిన అభినందనలు, ప్రశంసలు ఎలా అనిపించాయి? ఈ 2 days ఫోన్ కాల్ ఎత్తలేకపోతున్నానమ్మా. అయ్యో, మంచి కార్యక్రమం చేసావు, చాలా కంగ్రాచులేషన్ చెప్పి ఫ్రెండ్స్ ఏంటి, వచ్చిన వాళ్ళు ఏంటి, మన మీడియం అందరూ. అంటే ఎప్పుడు చేస్తాము అది వేరు, కానీ స్పెషల్ అదే మెమరబుల్ మూమెంట్ కదా. మెమరబుల్ ఇది ఈ రోజు చేయడం. మీరు అన్నట్టుగా చాలా మంది ఎప్పుడో చేసిన వాడిని అయినప్పటికీ మ్యారేజ్ లో కూడా ఇలా పెట్టడం చాలా అభినందనీయం. అందరూ సుమారు నిన్న మార్నింగ్ అది అయిపోయిన తర్వాత రాత్రి నుంచి ఈ ఫోన్ కాల్ ఎత్తేటప్పటికే సరిపోయింది. మీరు వచ్చే ముందు కూడా అదే కాల్, చాలా మంచి కార్యక్రమం చేసాము. అంటే చూసారా, మీరు పెళ్లి కోసం కొంతమందిని గెస్ట్ లే ఇన్వైట్ చేస్తే మీరు చేసిన మంచి కార్యక్రమం ద్వారా అందరూ గెస్ట్లు అయిపోయారు మీకు. అవునా? స్పెషల్ గా వాళ్ళిద్దరికి ఆశీర్వచనాలు ఇవ్వడమే కాకుండా మీరు చేసిన కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా స్పెషల్ గా విష్ చేస్తున్నారు. అవునా? హ్యాపీయా? హ్యాపీ మేడం. పిల్లలకి మనం ఇటువంటివే నేర్పాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పిల్లలు చాలా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా రాంగ్ డిసిషన్కి వెళ్ళిపోతున్నారు. అది 10% మంచిగా ఉపయోగిస్తుంది, 90% చెడు ఎక్కువ అవుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే పేరెంట్స్గా మంచి అవగాహనతో ఉండి పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక మైండ్ సెట్ పెట్టాలి పిల్లల మీద. ఎవరితో తిరుగుతున్నారు, ఎలాంటి వాళ్ళతో లేకపోతే ఈ సమాజం బాగా చెడిపోయే అవకాశం. నాయుడు గారు, నాకు ఇందులో 2 ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి. ప్రోగ్రామ్ అని నేను అనను, ఈ 2 మంచి కార్యక్రమాలే. అంటే లవ్ చేస్తున్నాము అనగానే, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, వెంకటేష్ అండ్ దేవి కూడా లవ్ చేస్తున్నాం అనగానే ఫస్ట్ పేరెంట్స్ లో కోపం, నేను చెప్పిందే వినాలి అని కాకుండా చాలా మంచి మనసుతో ఇద్దరు ఆలోచించి వారి లవ్ ని యాక్సెప్ట్ చేశారు. సో ఇంకా దానికి ఇంకా అందం పెంపొందించేలా, ఇంకా అంటే ఆ వేడుకు మరింకా గుర్తింపు వచ్చేలా రక్తదానం. సో లవ్ ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంట్లో డిస్ట్రిబ్యూషన్స్ అయ్యాయి. మాది కూడా ఆదర్శ వివాహమే కదా. అవునా? మాది ఆదర్శ వివాహమే. ఓ, సో బాబు చెప్పాడు ఎలాగని. మీ మ్యారేజ్ టైం లో అయ్యాయా డిస్ట్రిబ్యూషన్లు? ఆదర్శ వివాహం అంటే ఎలా? నేను సైకిల్ మెకానిక్ ఒరిజినల్ గా. ఒక అబ్బాయి, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉండేది, చూసాను, నిన్ను చేసుకుంటానమ్మా, నేను సైకిల్ మెకానిక్ని, రోజుకో 200 అప్పుడు వచ్చేది అనమాట. ఇప్పుడు 30 years నిన్ను పెంచుకోగలను అంటే ఓకే అన్నది, చేసుకున్నాం, అలా అయిపోయింది. ఇప్పుడు పిల్లల విషయంకి వస్తే బాబు మాకు చెప్పడం జరిగింది ఇలా పలానా, సో నీకు ఇష్టమైన అమ్మాయి చేయడం మా ధర్మం పేరెంట్స్గా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎవరు ఏంటి అడ్రస్ అమ్మాయిని ఒకసారి వచ్చినప్పుడు అడగడం చెప్తే, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఏరియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పలానా అమ్మాయి మా అబ్బాయి ఇలాగంట, కొద్దిగా మీకు తెలుసుంటే నాయుడు గారు మీరు నిశ్చితంగా ఉండండి, మేము వెళ్ళి మాట్లాడతామని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి మా కోళ్ళు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం. నాయుడు గారు వాళ్ళు సపోర్ట్, అంటే అధికంగా ఆస్తులు లేకపోవచ్చు కానీ కొద్దిగా వాల్యూస్ బ్రతికిన వ్యక్తి. మీరు ఆ ఇంట్లో అమ్మాయిని ఇవ్వడం, ఏ భయపడవసరం వాళ్ళు చెప్పడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అంతా ఒక 20 days అయిపోయింది. అంతా అన్ని కలిపి ముహూర్తాలు పైన అన్ని 20 days ఏర్పాటాయి. నేను చూస్తున్నాను పాపనాయుడు గారు మాట్లాడేటప్పుడు ఈ మ్యారేజ్ గురించి చెప్పేసరికి ఆయనకి చాలా, అంటే ఆ రోజులోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇలా 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 అంటూ మళ్ళీ ఆ పాత రోజులు ఒక్కసారి గుర్తుకొచ్చినట్టున్నాయి. అంకుల్ 30 సంవత్సరాలు అయిపోయింది మేడం. స్టిల్ యంగ్ కపుల్స్ లో ఉన్నారు వాళ్ళు కదా. మీరు లవ్ వేరు, అప్పుడు లవ్ వేరు. లేకుండా నాకు మ్యారేజ్ చేసుకున్నాను. మా అమ్మ లేక మా అన్నయ్య లేక ఎవరు ఈ రోజుకి ఆ రోజుకి మా వాళ్ళే చూస్తున్నారు. కష్టమైన సుఖమైన అన్ని. మేడం, ఇప్పుడున్న లవ్ కి అప్పుడున్న తేడా కదా, చాలా తేడా మేడం. ఆ ప్రేమ లవ్ అంటే లవ్ కాదు, నాది ఆదర్శం. ఒక పేద అమ్మాయిని చేసుకోవాలి,
ఆ పేద అమ్మాయిని అందరూ డబ్బున్న వాళ్ళు కట్నాలు ఉన్న వాళ్ళు చేసుకుని పేదవాళ్ళు ఎవరు చేసుకుంటారు చేసుకుని 3 డెలివరీలు నేనే పోసుకున్నాను. ఫస్ట్ బాబు వచ్చింది. మీరే తల్లి అన్ని తండ్రి, అన్ని మీరే. అనకూడదు మరి, అలాంటి కష్టాలు పగింటోడికి కూడా అన్ని కష్టాలు అనుభవించాం. బాబు అందొచ్చాక మా లైఫ్ కూడా మారింది. వాడు మంచి ఆలోచన, మంచి బుద్ధిమంతుడు. కష్టంతోనే మేము పైకి వచ్చాం, మా పిల్లలు పెంచుకొని చాలా అయితే కష్టాలు. ఎవరు అదృష్టవంతులు, మీరా అంకుల్? ఇద్దరు ఎక్కువగా నేను అతని భార్యగా వచ్చింది. అదృష్టవంతులనే కదా మేడం. ఈ రోజు ఇలా ఉన్నానంటే మరి ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేశారు కదా, ఎవరు ఎందుకు సిగ్గెందుకు? 30 years చెప్తున్నాను కదా, ఇప్పుడు యంగ్ కపుల్ మీరు. ఇంకా 30 years బ్యాక్ ప్రపోజ్ చేశారు కదా, ఫస్ట్ మీరు ఎలా సిగ్గుపడ్డారు, ఎలా ఓకే చెప్పారు? మేడం నేనైతే సిగ్గుపడలేదు మేడం. నేను అన్నారు ఏంటి మీ పరిస్థితి అంటే ఎలా అని చెప్పాను మేడం. మేము 4 మక్కలు 4 అన్నయ్యలు. నేనైతే మా నాన్న చాలా పేదవాళ్ళు, పెంచలేక వాళ్ళ చుట్టాలకు మాకు అప్పచెప్పారు. వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను, మాకైతే ఏం లేదు, కట్నాలు కానుకైతే మీరు ఇష్టపడి చేసుకుంటూ ఓకేని అని చెప్పేసాను మేడం. ఆయన ఓకే చేశారు మేడం. వాళ్ళ అమ్మలకు చెప్పారు, సరే నీ ఇష్టమని చేసుకో అన్నారు మేడం. అయిపోయింది అంతే. హ్యాపీ. ఇప్పుడు మేము మా పిల్లలకి ఎలా సపోర్ట్ చేసామో మా పేరెంట్స్ కూడా నా మాటకు వెళ్ళి చేశారు. మా అత్తగారు మామగారు. మేడం ఇప్పటికీ సిగ్గుపడుతున్నారు. ఆ రోజుల్లో ఒకసారి వెళ్ళారు గుర్తొచ్చాయి. యా, నాకు నూతన వధూవరులు ఇద్దరిని చూసిన ఆ హ్యాపీనెస్ కాకుండా 30 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఈ పేరుని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అప్పుడు లవ్ మ్యారేజ్, అది అర్థం చేసుకొని సమాజ సేవ కార్యక్రమాలు ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అందులో ముందున్నారు. అందులో మాత్రం ఒక మంచి పేరు సంపాదించారు. బాబు కూడా, బాబు కరోనా టైంలో మా మనవరాలు పుట్టింది. అయితే నేను వరుణ్ మోటార్లో ఎంప్లాయ్. నాకు ఒక రూమ్ ఇచ్చేసారు, కంచం బట్టలు అన్ని వేరే. అంటే నేను డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను, చిన్నపిల్ల ఉందని. మా అబ్బాయి ఏం చేసేవాడంటే ఈ కరోనాలో ఇబ్బంది పడి పాపం ఆకలితో ఉన్న వాళ్ళ అమ్మని అన్నం వండమని ఎత్తిపిజ్జి కాడ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. కరోనా అంటే చాలా నేర్పించింది, మంచి మనుషులు ఎవరు అంటే బ్రతుకంటే ఏంటో కూడా నేర్పించింది, డబ్బు విలువ కూడా తెలియజేసింది. ఆ టైంలో అసలు అంటే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలా, మంచితనానికి ప్రాధాన్యత ఇవ్వాలా, మనుషులకి విలువ ఇవ్వాలా అనేసి, ఎంత డబ్బు ఉన్నా సరే ప్రాణాలు నిలవని మనం చాలా సంఘటనలు కరోనాలో చూసాం. డబ్బుకి ప్రాణానికి సంబంధం లేదు అనేసి. నీలాగా ఏడ్చేస్తాడు, కష్టం అంటూ ఉండలేదు, ఒప్పుకోడు. ఎవరి కష్టం అంటే ఊరుకోడు, మనకు చేతనని మనం చెయ్యాలన్నమాట. ఎవరైనా పేద పిల్లలు ఫీజులు కట్టలేకపోతే కడుతుంటాడు. మంచి మెంబర్స్ అందరూ కూడా ఒకే ఫ్యామిలీలో ఉన్నారు నిజంగా. అందుకే ఆ రోజు వినూత్నంగా ఆలోచించడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే మంచి వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉంటే మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వస్తుంది కదా, దానికి ఎగ్జాంపులే రీసెంట్ గా విజయనగరంలో జరిగినటువంటి ఒక వివాహ మహోత్సవ వేడుక. ఎస్, చూసారు కదా, వినూత్నంగా ఆలోచించారు. రక్తదానం చేయడం వల్ల నలుగురికి ప్రాణదాతలుగా నిలుస్తాం. అంతేకాకుండా వేసవి సమయంలో ఎక్కువగా రక్త కొరత ఉంటుంటాయి, నిల్వలు కూడా తక్కువగా ఉంటుంటాయి. సో మనం ఇచ్చే రక్తం ద్వారా ఒక నలుగురికి ప్రాణం నిలిస్తే చాలు, మా జీవితం ఇంకా సార్థకం అయినట్టే అని ఆలోచించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అవునా కదా? మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.